సింధు అకాడమీకి వచ్చి అదేం పబ్లిసిటీ పిచ్చి అంటూ టీడీపీని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. విశాఖలో ప్రతిష్టాత్మకమైన పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ పేరుతో అకాడమీ నిర్మాణానికి రెండోసారి భూమి పూజ చేయడం పొలిటికల్ రచ్చకు దారితీస్తోంది. జగన్ హయాంలో అకాడమీకి స్థలం కేటాయిస్తే కూటమి హయాంలోనే 2 సార్లు శంకుస్థాపనకు కారణమేంటి అని ప్రతిపక్షం విమర్శించింది. అసలు ఈ మొత్తం వివాదం ఏంటి? దీనిపై పివి సింధు రియాక్షన్ ఏంటి? ఏపీలో ఉన్న యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేలా భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు విశాఖలో పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. మంత్రి నారా లోకేష్ తో కలిసి ఆమె భూమి పూజ చేశారు. ఆరిలోవ ప్రాంతంలోని తోటగరువులో ఆమెకు 3 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. 2021లో అప్పటి ప్రభుత్వం పివి సింధుకు 2 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. చినగదిలి మండలంలోని పశుసంవర్ధక శాఖకు చెందిన 3 ఎకరాల స్థలంలో 2 ఎకరాలను క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు 1 ఎకరాన్ని, వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అకాడమీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ 3 ఏళ్ల కాలానికి ఐటీ రిటర్న్స్ సమర్పించడమే కాకుండా నిబంధనల ప్రకారం ఆ భూమిని పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి బదలాయించాలని నిర్ణయించారు. అకాడమీ అవసరాల కోసమే ఆ భూమిని వినియోగించాలని, కమర్షియల్ అవసరాల కోసం వినియోగించకూడదని కూడా అప్పట్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన పివి సింధు అప్పటి సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అకాడమీకి స్థలం కేటాయించిన జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ లేదని, అందుకే అక్కడ అకాడమీ ఏర్పాటు చేయాలని భావించానని తెలిపారు. తొలి దశలో అకాడమీ నిర్మిస్తామని, తర్వాత దశలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు ప్రతిపాదన ఉందని అప్పట్లో వివరించారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలంలో 2024 నవంబర్ 7వ తేదీన పివి సింధు స్పోర్ట్స్ అకాడమీకి శంకుస్థాపన చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. అయితే అదనంగా కేటాయించిన స్థలంపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఆ స్థలంలో జూనియర్ కాలేజీ నిర్మించాలంటూ నిరసన తెలిపారు. ఆ తర్వాత తనకు కేటాయించిన స్థలంలో పివి సింధు నిర్మాణాలు కూడా ప్రారంభించారు. భవనాల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని భవనాలు పిల్లర్ల దశలో ఉన్నాయి. సుమారు 2 లక్షల చదరపు అడుగుల విశాలమైన విస్తీర్ణంలో దీనిని అత్యాధునికంగా నిర్మిస్తున్నారు. పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ శంకుస్థాపనకు మంత్రి లోకేష్ హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ఆలోచనలతో సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ కు అంకురార్పణ జరిగిందన్నారు లోకేష్. అయితే రెండోసారి శంకుస్థాపన ఏంటనే చర్చపై పివి సింధు క్లారిటీ ఇచ్చారు. గతంలో బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ స్కూల్ మాత్రమే ఏర్పాటు చేయాలని అనుకున్నామని, కానీ సీఎం చంద్రబాబు పిల్లలు క్రీడల్లో శిక్షణ పొందేలా, అత్యుత్తమ ప్రతిభ కనబర్చేలా ఒక కేంద్రాన్ని నిర్మించాలని సూచించారని వివరించారు. ఈ కారణంగానే ఈ క్యాంపస్ లో మల్టీ స్పోర్ట్స్ సెంటర్ రూపుదిద్దుకుంటోందన్నారు. ఇది కేవలం ఒక బ్యాడ్మింటన్ అకాడమీ మాత్రమే కాదని, బ్యాడ్మింటన్ కు, స్విమ్మింగ్ కు, జిమ్నాస్టిక్స్ కు, షూటింగ్ కు, వెయిట్ లిఫ్టింగ్ కు, బాస్కెట్ బాల్ కు, ఫుట్బాల్ కు వేదికగా నిలవనుందన్నారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇది జస్ట్ బ్యాడ్మింటన్ కాదండి, 7 డిఫరెంట్ స్పోర్ట్స్. సో ఐ హోప్ బై 2028 అని మేము అనుకుంటున్నాము. నౌ వీ హ్యావ్ టు వర్క్ బ్యాక్వర్డ్స్. సో ఉట్టి బ్యాడ్మింటనే కాదు, వీఆర్ డూయింగ్ 7 డిఫరెంట్ స్పోర్ట్స్. 3 acres అండి మొత్తము. సో మనకి ఇవ్వడం జరిగింది, కానీ వర్షాల వల్ల అండ్ ఆల్సో పర్మిషన్స్ వల్ల కొంచెం డిలే అయింది. అట్ ద సేమ్ టైమ్ నేను మెన్షన్ కూడా చేశాను సీఎం గారిని కలిసినప్పుడు, విజన్ ఏంటమ్మా బ్యాడ్మింటనేనా అని అడగడం జరిగింది. మళ్ళీ మేము వెనక్కి వెళ్ళి మొత్తం ఫ్రెష్గా అసలు ఏంటి, ఏం చేస్తున్నాము అని చెప్పి లార్జర్ బ్రాడర్ పిక్చర్లో చేయాల్సి వచ్చింది. అండ్ వీ కేమ్ అప్ విత్ దిస్ పివి సింధు బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ ఫర్ ఎక్సలెన్స్. అంతర్జాతీయ ప్రమాణాలతో అకాడమీ నిర్మిస్తున్నామని, చెమట రక్తం ధారపోసి అకాడమీ కోసం కష్టపడుతున్నానని పివి సింధు తెలిపారు. అకాడమీలో కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే కాకుండా వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తామని, ప్రభుత్వం దానికి పూర్తి సహకారం అందిస్తుందనే భరోసా ఇచ్చిందని వెల్లడించారు. ఈ స్పోర్ట్స్ అకాడమీకి గతంలో అనేక సమస్యలు, పర్మిషన్లలో జాప్యం జరిగిందన్న సింధు, చంద్రబాబు ఓ విజన్తో ఈ ప్రాజెక్టుకు సహకరించారని తెలిపారు. అందరి సపోర్ట్తో వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ కన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంటున్నాను. అలాగే 2028కి పూర్తవుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకి ఇవాళ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగిందండి. ఫౌండేషన్ స్టోన్ లోకేష్ గారు కూడా రావడం జరిగింది, స్పోర్ట్స్ మినిస్టర్ గారు అండ్ వేరే ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ కూడా రావడం జరిగింది. చాలా బాగా జరిగింది. వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను. అలాగే నా మొత్తం స్వెట్ అండ్ బ్లడ్తో ఇన్స్టిట్యూట్ నేను కన్స్ట్రక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే విశాఖలో పివి సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి భూమి పూజ చేయడం అనేక మందికి అనుమానాన్ని కలిగించింది. ఈ విషయంపై ప్రతిపక్షం విమర్శలు గుప్పించింది. పివి సింధు అకాడమీపై కూటమి ప్రభుత్వ ప్రచారం
క్రెడిట్ చోర్కి పరాకాష్ట అని విమర్శించారు వైసీపీ నేతలు. నిర్మాణంలో ఉన్న అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందన్నారు. లోకేష్ శంకుస్థాపన చేయడం చూసి విశాఖ జనం నవ్వుకుంటున్నారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఈ బ్యాడ్మింటన్ అకాడమీకి జగనన్న ఇచ్చిన స్థలంలో రెండవసారి శంకుస్థాపన చేస్తూ ఉంటే ఈ విశాఖపట్నం ప్రజలందరూ నవ్వుకుంటూ ఉన్నారు. అసలు వీళ్ళ క్రెడిట్ చోరీ పిచ్చి ఎలా పరాకాష్ఠకు చేరిందో ఇది మరో ఉదాహరణగా నిలిచింది. మొన్ననే మనం చూసాం భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా జగనన్న అన్ని అనుమతులు తీసుకురావడం జరిగింది. అలాగే తీసుకుంటే భూసేకరణ జగనన్న చేశారు, ఎన్ఓసీలు జగనన్న తీసుకురావడం జరిగింది, అలాగే రీహాబిలిటేషన్ ప్యాకేజెస్ కూడా జగనన్నే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా క్రెడిట్ చోరీలు ఆపండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చిత్తశుద్ధితో నిజాయితీతో చేయాల్సిందిగా లోకేష్ గారికి విన్నవించుకుంటారు. మొత్తానికి యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయి శిక్షణ ఇచ్చే పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ పై ఈ రకమైన రాజకీయ రగడ చోటు చేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది.